దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 24వ వచనములో మనం ఏది మొదటి నుంచి విన్నామో అది మనలో నిలవనీయబడాలని, అది మనలో నిలిచి ఉంటే గనక మనము క్రీస్తుతో కూడా, మరి తండ్రితో కూడా మనము కలిసి జీవిస్తామని ఒక ఒక స్టేట్మెంట్ ని పౌలు భక్తుడు ప్రభు క్షమించు యోహాను భక్తుడు ఇచ్చినట్లుగా మనము ధ్యానించాము. ఇప్పుడు చూసినట్లయితే మొదటి యోహాను 2వ అధ్యాయము 25వ వచనములో ఇక్కడ శ్రేష్టమైన వాగ్దానము మనకివ్వబడిన నిరీక్షణతో కూడా నిరీక్షణతో కూడిన ఒక వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను భక్తుడు. నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవాది దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మీకు నిత్య జీవము అనుగ్రహింప చేస్తాను. ఇదొక వాగ్దానంగా మనకు ఇవ్వబడింది. అంటే నిరంతరము జీవించే జీవితము క్రీస్తుని మరి నమ్మే వాళ్ళకి, క్రీస్తును విశ్వసించే వాళ్ళకి మరి యొక్క వాగ్దానము అనుగ్రహించబడుతుంది అని, అది ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానము మరి యొక్క నెరవేర్పు ఎప్పుడో జరగదు గాని, ఎప్పుడైతే క్రీస్తును మీరు నమ్ముకున్నారో అప్పటి నుండి మీలో ఈ వాగ్దాన నెరవేర్చబడట మీరు చూస్తారు. అంటే ఆయన మనకు చేసిన ఈ గొప్ప వాగ్దానము, అంటే నిత్య జీవం గురించిన వాగ్దానము, అది ఖచ్చితంగా నెరవేర్చబడిన వాగ్దానము. మరి బైబిల్లో మనం చూస్తే అనేక మంది భక్తులకి వాగ్దానాలు ఇవ్వబడినాయి, కానీ వాటి నెరవేర్పు చూస్తే గనక ఆ తర్వాత కొద్ది కాలానికి కానీ ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడినట్లుగా చూడగలము. మనకు కూడా మన జీవితంలో చాలా దేవుని యొద్ద నుంచి వాగ్దానాలు పొందుకుంటా ఉంటాం. వాటి నెరవేర్పు ఎప్పుడు జరుగుద్ది? కాలక్రమేణా ఆయన నిర్ణయించిన సమయంలో జరుగుతూ వెళ్తా ఉంటాయి. కానీ ఈ నిత్య జీవం అనే వాగ్దానము ఎప్పుడైతే మరి దేవుడు ఈ వాగ్దానం మీకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు, అప్పటి నుండే ఎలా పొందుకుంటారని చెప్పాడు? యేసు క్రీస్తుని విశ్వసించుట ద్వారా ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకుంటారని చెప్పిన మాట. ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరించి తమ హృదయాల్లో చేర్చుకున్నారో, పాపములు కడగబడిన స్థితిలో ఉన్నారు, వారందరికీ ఈ యొక్క నిత్య జీవం అనే ఈ వాగ్దానము అనుగ్రహించబడినట్లుగా మనము చూడగలము. మనము యొక్క ఈ బైబిల్ గ్రంథం యావత్తుని, నూతన నిబంధన యావత్తుని గనుక మనం గమనిస్తే, అసలు మానవుడు అనే ఒక వ్యక్తికి అతను డిఫరెంట్ స్టేటస్ లో ఉన్న, అతను చదువుకున్నాడా, లేకుంటే యవనంలో ఉన్నాడా, ఒక ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నాడా, ఒక అధికారిగా ఉన్నాడా, అందరికీ కూడా ఈ నిత్య జీవం కావాలని తపన ఉన్నట్లుగా మనము చూడగలము. నిజంగా ఇది నేను ధ్యానిస్తా ఉంటే, ఎంతమంది ఈ నిత్య జీవం కావాలని ఎదురు చూస్తా ఉన్నారో. ఒక రోజున క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, మరి బోధకుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయాలని అడుగుతున్నాడు. లూకా 10:25లో 18:18లో చూస్తే ఒక అధికారి అడుగుతున్నాడు, అయ్యా సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుటకు నేనేమి చేయాలి? మరి ఒక సామాన్యుడు ఆ మార్గమున బయలుదేరి వెళ్తున్నాడంట. వాడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవము వారసుడు నగుటకు నేనేమి చేయాలి? అంటే మరి మానవుని యొక్క లోకములో స్టేటస్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ నిత్య జీవానికి, పరలోక రాజ్యం వెళ్ళటానికి, ఆ దేవునితో ఆ మోక్షంలో నివసించటానికి, మరి దీని కొరకు
ఏం చేస్తే ఆ మోక్షం వెళతాం, ఆ నిత్య జీవం వెళతాం, పరలోకం వెళతామని మానవుడు తపన చెందుతున్నట్లుగా, ఆ నిత్య జీవం కొరకు వెతుకుతున్నట్లుగా ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మానవులు ప్రతి ఒక్కరికి కూడా కదా దేవుని యొద్దకు వెళ్ళాలి, ఆ మోక్షం చేరాలనే ఆ లోపల ఆత్మలో ఒక తపన ఉంటదండి కదా. ఈ ఆత్మ ఎక్కడి నుంచి దయచేయబడింది? దేవుని యొద్ద నుంచి మానవులోకి ఈ ఆత్మ దయచేయబడింది. దేవుడు మానవుల్లో జీవము ఊపిరి ఊదినప్పుడు వాడు జీవాత్మ ఆయను ఆత్మతో నింపబడిన వాడుగా, ఆత్మ పొందుకున్న వాడుగా అయ్యాడు కదా. ఈ జీవము, ఈ యొక్క ఆత్మ యొక్క తపన ఏంటంటే దేవునితో నిరంతరము జీవించి ఉండాలని ఒక తపన ఉన్నట్లుగా మనము చూడగలము. అసలు ఈ నిత్య జీవం ఎక్కడుందని మన యొక్క ఇశ్రాయేలీయులు వెతుకుతున్నారంట. యోహాను 5:39 మనము చూచినట్లయితే, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. వారు వెతుకుతున్నారంట, నిత్య జీవం ఎక్కడ దొరుకుద్ది, ఎక్కడ ఉందని ఆ లేఖనాలని పరిశీలిస్తా ఉన్నారు, పరిశోధిస్తా ఉన్నారట. ప్రభు చెప్తున్నాడు, మీరు చాలా పరిశోధిస్తున్నారు కదా, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. నేనే నిత్య జీవ ప్రదాతను, నిత్య జీవాన్ని ఇచ్చేవాడను నేనే అని అవి సాక్ష్యం ఇచ్చుచున్నవని చెప్తా ఉన్నాడు. ఈ నిత్య జీవము గురించిన రివలేషన్ మనుషులకి ఎప్పుడు అనుగ్రహించబడింది? ప్రభు చెప్పాడు, నేను నిత్య జీవం ఇస్తానని చెప్పాడు, గాని ఈ గ్రహింపు ఎప్పటి నుంచి మరి ఆ యొక్క ఇశ్రాయేలీయులకి బోధపరచబడిందంటే, తీతు 1:3 మరి యొక్క పౌలు భక్తుడు చెప్తున్నాడు, నిజమైన కుమారుడగు తీతు అని రాస్తూ, ఆ నిత్య జీవమును గూర్చి మరి అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు గాని, ఇప్పుడు నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచను. అది అప్పటి వరకు కూడా మరుగుగా ఉన్నది. నిత్య జీవం మీకు అనుగ్రహించబడుద్దని అనాది కాలములోనే, ఆది కాండము నుంచి మీకు మరి బోధించబడింది. కానీ అది ఎప్పుడు బయలుపరచబడింది, ఎప్పుడు అది మరి వారికి దాని అర్థమైంది అంటే గనక, నా ద్వారా, ఈ సువార్త ప్రకటన ద్వారా మరి ఈ యుక్త కాలములో ఇది మీకు బయలుపరచబడింది. నేను ఏదైతే లేఖలు రాస్తున్నానో, పత్రికలు రాస్తున్నానో, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేను పరిశీలించి వివరించి రాస్తుంటుండగా, ఆ నిత్య జీవమును గురించిన అనాది కాలమందు చేయబడిన వాగ్దానము ఇప్పుడు బయలుపరచబడింది అంటున్నాడు. అసలు నిత్య జీవం గురించి క్రీస్తు ప్రభు తన మాటల్లో ఏం చెప్పాడు అని మనం చూస్తే గనక, యోహాను సువార్త 17:3 తండ్రికి ప్రార్థన చేస్తూ అసలు నిత్య జీవం అంటే ఏంటో క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అసలు ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట అండి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ నిత్య జీవం మనం పొందుకోవాలంటే, దీన్ని ఎరగాలంటే ముందుగా ఎవరిని ఎరగాలి? సత్య దేవుడైన దేవాది దేవుడను, తండ్రి అయిన దేవుడిని ఎరగాలి. ఆయన పంపిన కుమారుడిగా, రక్షకుడుగా, విమోచకుడుగా పంపిన యేసు క్రీస్తుని ఎరుగుట ద్వారా ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అసలు ఈ నిత్య జీవం ఇవ్వటంలో అసలు దేవుడు ఈ లోకబడలు ఎంత ప్రేమ చూపించాడంటే, యోహాను 3:16 మరి ఎంతో గొప్ప వాగ్దానంగా, ఎంతో గొప్ప ప్రేమతో కూడిన మాటను దేవుడు లోకంతో పలుకుతా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ భూమి మీద పుట్టిన వారు ఎవరైనా ఉండని కూడా, వారు ఎవరైతే
క్రీస్తునందు విశ్వసించారో, అద్వితీయ కుమారునిగా ఈ లోకంలో నరావతారిగా విశ్వసించిన ఆ మరి ఆ క్రీస్తునందు విశ్వసించిన ప్రతివాడు నశింపగా, వాడు ఎన్నటన్నిటి కూడా నరకానికి, ఆ నిత్య నరక అగ్నికి వెళ్లకుండా వాడు ఏం చేయబడతాడు? నిత్య జీవము పొందుకుంటాడు. సూత్రం ఒక్కటే, క్రీస్తు ప్రభుని అంగీకరించుట ద్వారా నిత్య జీవానికి వారసుడవుతాడు. అంటే 3:15లో కూడా ఇదే మాట చెప్తాడు. ఏమని? విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందాలంటే మరి క్రీస్తు ప్రభు ఏం చేయబడాలి? మనుష్య కుమారుడు ఎత్తబడాలి. మానవులు ఈ నిత్య జీవం పొందుకోవాలంటే క్రీస్తు ప్రభు మరణించాలి. ఆ మరణములో ఎత్తబడినప్పుడు మాత్రమే ఈ మానవునికి నిత్య జీవము అనుగ్రహించబడుద్ది. మరి ఇక్కడ 17వ అధ్యాయం 2వ వచనంలో కూడా ప్రభు ఆ ప్రార్థన చేస్తూ, అయ్యా, నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ నిత్య జీవము నేను అనుగ్రహింప చేస్తాను. ఆ అనుగ్రహింప చేయటానికి నీవు నాకు అధికారం ఇచ్చావని తండ్రితో కుమారుడైన క్రీస్తు చెప్తున్నట్లుగా మనము చూడగలం. అసలు నిత్య జీవం పొందుకోవటానికి అసలు మనకి ఎలా ఇది కార్యము, ఎలా మేలుకరమైన కార్యం అని చూస్తే గనక, ఒకవేళ ఈ లోకంలో మన ప్రాణాన్ని మనం ప్రేమించి, మన శరీరాన్ని మనం ప్రేమించి, మన జీవితాన్ని మనం ప్రేమిస్తే గనక ఒక దినాన ఇది మనం పోగొట్టుకుంటాం కదా. ఒక దినాన ఖచ్చితంగా మనం మరణిస్తాం, అవునా కదా. ఈ లోకం విడిచి వెళ్లాల్సిందే, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. కానీ ఈ లోకంలో జీవించే జీవితంలోనే మనం ఏం చేయగలగాలంటే, మన ప్రాణాన్ని మనము ద్వేషించగలగాలి. ప్రాణం మీద మమకారం, ఈ శరీరం మీద మమకారం మనం వదిలిపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని, ఈ యొక్క మమకారాన్ని వదిలిపెట్టుకుంటామో నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్పిన మాటలు 12:25 యోహాను సువార్తలు. అంతేకాదు, మరి ఈ యొక్క పౌలు భక్తుడు తీతుకు రాస్తున్న పత్రికలోనే అంటాడు, మరి ఆయనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండునట్లుగా ఆ నిత్య జీవము నిమిత్తము ప్రధాన పాపినైన నాయందు ఆయన మరి కనిక్రమం నేను పొందుకున్నట్లుగా మరి ఆ దేవుడు కృపదయ చేశాడు. ఆ నిత్య జీవాన్ని నేను పొందుకోవటానికి విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండినట్లుగా. ఎలా మనం దీన్ని పొందుకోగలుగుతున్నాం? క్రీస్తుని విశ్వసించుట ద్వారా ఆ నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఎవరు పొందుకుంటున్నారు? ఎవరైతే పాపములో ఉన్నారో, ఈ పాపము నుంచి విమోచించబడినప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటారు. 6:22 రోమీలకు రాసిన పత్రికలో రాయబడిన మాట మనము చూస్తే, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున వలన మీకు పరిశుద్ధత అనే ఫలము కలుగుతా ఉన్నది. దాని అంతము నిత్య జీవమైనది. ఈ నిత్య జీవము మీకు వాగ్దానంగా ఇవ్వబడింది. ఏంటంటే ఆ వాగ్దానము, పాపము నుండి ఎప్పుడైతే మీరు విమోచించబడ్డారో, నీతిలోకి పరిశుద్ధతలోకి వచ్చారో, అది ఎక్కడికి మనం లీడ్ చేస్తుందంటే దాని అంతము నిత్య జీవమైనది. మరి ఈ పాపం వల్ల మనం ఏం పొందుకుంటున్నాం? ఆ యొక్క జీతము, మరణాన్ని మనం పొందుకుంటున్నాం పాపం వల్ల. పాపం యొక్క అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? మరణము. కానీ ఎప్పుడైతే క్రీస్తును మనం అంగీకరించామో ఆయన యొక్క కృపావరము మరి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహింప చేస్తా ఉన్నది. హల్లెలూయా. 5:24 యోహానులో క్రీస్తు ప్రభు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిత్య జీవములో, వాగ్దానంగా ఇవ్వబడిన నిత్య జీవంలో మనం స్థిరపరచబడాలంటే కేవలము క్రీస్తుని
విశ్వసించుటేనండి. అసలు ఎంత సింపుల్ థింగ్ అంటే యేసు క్రీస్తుని విశ్వసించుట. ఆయన నా రక్షకుడు, నా పాపముల కొరకు బలియాగమైన వాడు, నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన వాడు, మరి నా కొరకు మరణించి తిరిగి లేచిన వాడని ఇది విశ్వసించగలిగితే చాలు, నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్నామండి. హల్లెలూయా. ఎంత సులువైనటువంటి కార్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. నిత్యము కూడా ఆయనతో కలిసి జీవించటానికి. మరి మనము ఈ నిత్య జీవములో కొనసాగబడాలంటే మనము చేయబడవలసింది ఏంటంటే ఈ శరీరాన్ని మనము తృణీకరించగలగాలండి. అది ఏ శరీరము మన జీవితంలో ఏ శరీర అవయవము మన జీవితానికి అభ్యంతర కారణం ఉందో దానిని మనము పెరికి వేయగలగాలి, నరికి వేయగలగాలి. ఇక్కడ మత్తయి సువార్త 18:8, 9:46 కూడా మరి క్రీస్తు ప్రభు తన ప్రబోధనలో చెప్పినట్లుగా మనము చూడగలము. నీ చెయ్యి గాని నీ పాదము గాని అది నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని నరికివేయి, దాన్ని పారవేయి. 2 చేతులు 2 పాదాలు కలిగి నిత్యాగ్నిలో పడుట కంటే కుంటివాడవుగానో అంగవిహీనుడుగానో ఆ జీవములో అనే దాని ముందు మనకి ఒక చిన్న బ్రాకెట్ లో మరి నిత్య జీవములో ప్రవేశించడం నీకు మేలు కదా కదా. అంటే శరీర అవయవాలు అవి కుంటివైనా గుడ్డివైనా అది ఏదైనా ఈ శరీర మరి అవయవాల యొక్క సంపూర్ణత కాదు గాని నీవు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఈ శరీర అవయవాలు నిన్ను పాపానికి తీసుకుని వెళుతున్నాయా, దాన్ని అక్కడతో నరికివేయి, పెరికివేయి, పారవేయి. కానీ నీవు చేయవలసిన పని ఏంటంటే ఈ శరీరం మీద మమకారం వదులుకొని నువ్వేం చేయాలి, ఆ నిత్య జీవములో ప్రవేశించటానికి, ఆ పాపము నుండి విమోచించబడాలని ప్రభు ఖచ్చితంగా చెప్పినట్లుగా మనం చూడగలము. అంటే శరీరము ప్రాముఖ్యం కాదు గాని మరి ఇది మరణించుద్ది ఒక దినాన్ని. శరీరం నువ్వెంత పోషించినా, ఎంత సంరక్షించినా, నువ్వెన్ని కాస్మెటిక్స్ వాడినా, లేకుంటే ఈ శరీరం గురించి నువ్వెంత మరి ఆ యొక్క శ్రద్ధ తీసుకొని మరి రకరకాల విధాలుగా ఈ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకున్నా కూడా కదా, పాపం అనేది ఏ శరీర అవయవంలో ఏలినా కూడా నీవు నిత్య నరకాగ్నికి వెళుతావు. ఈ శరీర అవయవాలు శరీరంలో మరి బ్రతికున్న జీవితంలో లేకపోయినా, సరిగా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ ఆత్మీయ జీవితంలో కుంటితనము, నీ ఆత్మీయ జీవితంలో పాపానికి సంబంధించిన హేతు లేకుండా ఉంటే నీవు నిత్య జీవానికి వెళతావు. మరి ఎవరు ఈ నిత్య జీవం కలవారని మనం చూచినట్లయితే విశ్వసించువాడే నిత్య జీవము కలవాడండి. ఎవరిని ఎందు విశ్వసించుట, కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే. ఈ లోకంలో అనేకమైన వాటి మీద విశ్వాసం పెట్టడం కాదు, కేవలము కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను 6:48, 3:36 రాయబడిన మాటలు. ఇంకా నువ్వు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నిత్య జీవానికి వారసుడు కావాలంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. యోహాను 6:54. హల్లెలూయా. అంటే నిరంతరము ఆయన శరీర రక్త మాంసాలలో మనము పాలి భాగస్థులు అవుతూనే ఉండాలి. ఈ పాప బంకిలమైన జీవితంలో, ఈ జీవిస్తున్న జీవితంలో మరి అనుకోకుండా తప్పిపోయే పరిస్థితిలో, తిరిగి తిరిగి మనకు మురికి అంటుకున్న పరిస్థితిలో మనం ఏం చేయబడాలి, ఆత్మ ద్వారా శుద్ధి చేయబడుతూ ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధమైన ప్రభు బలలో పాల్గొంటూనే ఉండాలి. సాదృశ్యమైన ఆ రొట్టెను, ద్రాక్ష రసాన్ని మనము తీసుకోవలసిన ఆవశ్యకత గురించి ఈ వాక్యం చెప్తున్నట్లుగా, ఆయన రొట్టె విరిచి ఇది నా శరీరము సాదృశ్యము, ఆయన గిన్నె పట్టుకొని మరి ఆయన ఇది నాకు మీ కొరకు చిందించబడుతూ అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తమని చెప్పాడు. కనుక
దానిని మనం ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభు బలలో యోగ్యతతో మనం పాల్గొన్నప్పుడు నిత్య జీవము కలవారంగా అంత్య దినాన మరి మనము లేపబడిన గుంపులో ఉంటామండి. హల్లెలూయా. మరి యొక్క ఈ ఈ నిత్య జీవం పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే రోమా 2:7 సత్క్రియలను ఓపికగా చేయాలి, దేవుని యొక్క మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుతా ఉంటే ఆటోమేటిక్ గా నిత్య జీవము మనకు అనుగ్రహించబడుతుందండి. మానుదిన జీవిత యాత్రలో మనము చేయవలసిన పని మన యొక్క పాత క్రియలు, పాపపు క్రియలు కదా, లోకానికి సంబంధించిన క్రియలు మనం విడిచిపెట్టి క్రియలు, క్రీస్తు క్రియలు మనం చేయటం మొదలుపెట్టి ఆయననే, ఆయన మహిమనే, ఆయన ఘనతనే, ఆయన అక్షయతనే వెతుకుతా ఉంటే ఈ నిత్య జీవులు మనం స్థిరపరచబడతాం. మరి ప్రభు అంటున్నాడు, మరి యొక్క నిత్య జీవం పొందుకోవటం ద్వారా అసలు మనకి ఏమి ప్రయోజనం అని మనం చూస్తే గనక యోహాను 4:14 మరి ఆ యొక్క మరి సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనుడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. హల్లెలూయా. ఈ నిత్య జీవాన్ని మనం పొందుకుంటున్న దానిలో ప్రయోజనం ఏంటంటే అది మనలో ఎల్లప్పుడు కూడా ఉబికే ఒక జీవ జలగా ఉందండి. మన కడుపులో నుంచి నిరంతరము కూడా ఆ నిత్య జీవన కొరకైన ఓట మనలో ఊరుతానే ఉంటది. మనలో అసలు అది గొప్ప దాహము తీర్చే ప్రక్రియ మనలో జరుగుతా ఉంటది కదా. మనలో ఒక శాంతి, ఒక సమాధానము, ఒక నెమ్మది కలుగుతా ఉంటది. ఆందోళనలు కదా, అవన్నీ కూడా మనలోంచి వెళ్ళిపోతాయి. ఒక ప్రశాంతత మనము అనుభవిస్తామండి. మరి ఒకసారి మరి పేతురుకి మరి ఒక సందేహం కలుగుద్దయ్యా, నిన్ను వెంబడిస్తున్నామయ్యా, మాకేంటి ప్రయోజనం అంటే గనక ప్రభు అక్కడ పేతురుతో చెప్తాడు, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటుగా నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిన్ను వెంబడించామయ్యా, ఇంత శ్రమ మేము పడుతున్నామంటే ప్రభు అంటున్నాడు, ఈ హింసలు ఉంటాయి, ఈ కష్టాలుంటాయి, ఇహమంది ఇవన్నీ ఉంటాయి, కానీ నూరంతలుగా నీకు మరి ఈ భూమి మీద కావలసినన్ని కూడా అనుగ్రహించబడతాయి. అంతేకాదు రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇహమందు చాలా రెట్లును, పరమందు నిత్య జీవమును పొందును. అంటే నూరంతలుగా, ఎన్నో రెట్లుగా ఈ భూమి మీద నీకు ఆశీర్వాదం ఉంటది. ప్రభువును అంగీకరించావా, ఏదైనా శ్రమ పెట్టబడుతున్నావా, హింసింపబడుతున్నావా, నిత్య జీవము నీకు గ్యారంటీగా ఉన్నది. ఈ లోకంలో కూడా మరి నీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ మాటలు మార్కు 10:30, లూకా 18:30, మత్తయి 19:29 ఉన్నట్లుగా మనము చూడగలం. మరి మనం ఇప్పుడు ఈ నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనమేం చేయాలి? యోహాను 6:27 చెప్పబడిన మాట, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక ముద్ర వేయబడి, ఒక సీల్ చేయబడి కదా, ఒక స్టాంప్ వేయబడి మనకు అనుగ్రహించబడిందండి. ఏంటది? మరి ఆ నిత్య జీవము మనకు అనుగ్రహిస్తానని మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా ఇస్తాడు. అది కుమారుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుద్ది గనక మీరేం చేయాలి? ఈ లోకంలో ఈ యొక్క తిని అరిగిపోయే ఈ ఆహారం కొరకు మీరు కష్టపడకండి. నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం ఏంటది?
దేవుడిచ్చిన జీవ వాక్యం కొరకు దాన్ని పఠించటానికి, ధ్యానించటానికి, అందులో ఉన్న ఆ సారాన్ని గ్రహించటానికి మీరు కష్టపడండి అని చెప్తున్నాడు. తిమోతి 6:12 మొదటి తిమోతిలో తిమోతితో మాట్లాడుతూ మరి ఇక్కడ పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. నిత్య జీవము చేపట్టు మంచి పోరాటము మరి పోరాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో నువ్వేం చేయాలంటే నిత్య జీవాన్ని నువ్వు చేపట్టాలి. హల్లెలూయా. అంటే ఈ యొక్క నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడాలండి. నిరంతరము ఆయనతో కలిసి యుగ యుగములు ఆయనతో కలిసి జీవించాలంటే ఈ భూమి మీద జీవించుచున్న ఈ జీవితంలో విశ్వాసములో నిలుకడగా ఉంటూ ఆ యొక్క విశ్వాస సంబంధమైన పోరాటం మనము చేస్తూ ఆ యొక్క వాక్యాన్ని, ఆ జీవ వాక్యాన్ని మన లోపలికి తీసుకుంటూ ఆ వాక్య ప్రభువుని మనం నమ్ముతూ 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 ఆ శరీర మాంసముల్లో మనం పాలి భాగస్తు, శరీర రక్తాలలో మనం పాలి భాగస్తులవుతూ ఆ నిత్య జీవానికి మనము మరి పాత్రులుగా చేయబడాలి. ప్రభు అంటున్నాడు, నేను మీకు నిత్య జీవం ఇచ్చాను, అవి ఎన్నటికీ కూడా నా చేతిలోంచి నశింపవు. అంటే గొర్రెలమైన మనకు ఆయన ఏం చేశాడంటే నిత్య జీవం ఇచ్చాడు. వాటిని నాలో నుండి, నా చేతిలో నుండి ఎవరు అపహరింపరు. ఒకసారి ప్రభు యొక్క ప్రొటెక్షన్ లోకి మనం వచ్చాము. ఆయన మన కాపరిగా ఉన్నాడు. మరి ఆయన మనకు ఆల్రెడీ విశ్వాసాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి నిత్య జీవం అనుగ్రహింప చేశాడు. మనము నిలుకడైన విశ్వాసంలో కొనసాగితే ఎవరు కూడా ప్రభు దగ్గర నుంచి మనని ఎడబాపలేరండి. తీతు 3:7 మరి పౌలు అంటున్నాడు, మరి ఆ యొక్క నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ బట్టి మనము దానికి వారసులగుటకు పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించను. ఈ యొక్క నిత్య జీవంలో మనం కొనసాగాలంటే ఏమి కావాలండి? ఆత్మదేవుని సహాయం కావాలి. ఆ పరిశుద్ధాత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడాలి. నిత్య జీవానికి కొంతమంది నిర్ణయించబడ్డారంట. అన్యజనులు అపోస్తల కార్యము 13:48 చూస్తే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. అందరికీ కృప లేదండి. కొంతమంది నియమించబడి ఉన్నారు, వీరు నిత్య జీవం పొందుకుంటారని. దేవుని చిత్తంలో ఉన్నవారే ఈ నిత్య జీవానికి పాత్రులుగా చేయబడతారు. మరి అపాత్రులు కూడా కొంతమంది ఉన్నారంట. ఎవరి వారని చూచినట్లయితే దేవుని వాక్యాన్ని ఎవరు త్రోసివేస్తున్నారో వారే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారట. అంటే తమ్ము తామే ఆ నిత్య జీవానికి వెళ్లకుండా తమకు తామే దానిని తృణీకరిస్తా ఉన్నారు. మరి వాళ్ళు త్రోసి వేస్తా ఉన్నారు. వారు ఎక్కడికి వెళుతున్నారు? నిత్య శిక్షకు వెళుతున్నారు. అంతేకాదు, ఈ లోకంలో జీవించే జీవితంలో సహోదరుని ద్వేషిస్తే మనం నరహంతకులు సమానమవుతామంట. నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు కదా అని యోహాను భక్తుడు 3:15 రాస్తున్నట్లుగా మనము చూడగలము. ఈ నిత్య జీవము అసలు ఎప్పుడు దీన్ని మనం అనుభవించగలము? నిరంతరము జీవిస్తున్న ఈ జీవితంలోనే కాదండి, మరణించినా కూడా, ఈ లోకంలో శారీరక నిద్ర పొందినా కూడా ఆ నిత్య జీవానికి మనము వారసులో ఉన్నాం. ఖచ్చితంగా ఆ నిత్య జీవాన్ని మనము అనుభవించి తీరుతాం. దానియేలు 12:2 చూస్తే ఆఖరి దినాలలో సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొంటారు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిత్యముగా హేయులగుటకు మేలు కొందరు. అంటే మరణించి మనము తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తామండి? నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఎవరైతే అంగీకరించలేదో, తృణీకరించలేదో వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. రక్షింపబడిన నమ్ముకున్న మనమందరం కూడా నిత్య జీవానికి వెళ్ళిపోతాం. అంటే ప్రభు అంటున్నాడు 6:41 యోహానులో,
విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. నా తండ్రి వాగ్దానం ఏంటంటే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము, వాగ్దానమైనది. అంత్య దినమున నేను వానిని లేపెదను. హల్లెలూయా. మరి పాపం చేయవారు నిత్య శిక్షకు వెళతారు, నీతిమంతులు నిత్య జీవానికి పోతారని మత్తయి సువార్త 25:46లో ప్రభు సెలవిచ్చినట్లుగా మనము చూడగలము. మరి యొక్క మాట, ఈ నిరీక్షణతో కూడిన ఈ యొక్క వాగ్దానము, ఈ నిత్య జీవము గురించి మనకు వాగ్దానము మరి చేటులో మరి చేశాడు దేవుడు. ఆల్రెడీ ఈ నిత్య జీవము గురించి వాగ్దానము చేశాడని యొక్క యోహాను చెప్పుటలో ఆయన ఉద్దేశాన్ని మనము చూస్తే గనక, 1 యోహాను 1:2లో మాకు ఆ జీవము ప్రత్యక్షమైంది, ఆ ప్రత్యక్షమైన నిత్య జీవము గురించి మీకు మేము సాక్ష్యమిస్తూ దానిని గురించి తెలియచేస్తున్నాము. దేవుని కుమారుని నామమందు మీరు విశ్వసించు మీరు నిత్య జీవము గలవారని మీతో నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఆ జీవము, ఆ నిత్య జీవము కుమారుడైన క్రీస్తు యందున్నది. కనుక మనము ఎలాగునే జీవితంలో కొనసాగాలంటే, 1 యోహాను 5:20లో మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నందున్న వారమై సత్యవంతును యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిత్య జీవము మనకు వాగ్దానం ఇవ్వబడుతుంది. ఎలా మనం పొందుకుంటున్నామంటే, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ఆయనను నమ్ముకొనుట ద్వారా ఈ నిత్య జీవము మనకు అనుగ్రహించబడుతున్నది. ఎవరైతే ఈ జీవితంలో ప్రభును విశ్వసించి ఈ శరీరాన్ని నిర్లక్ష్య పెట్టి మరి ఆత్మ కొరకు ప్రయాసపడి ఆత్మలో వృద్ధి చెందుతూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ వెళుతున్న వారందరిలో ఏ కార్యం జరుగుతా ఉందండి? ఆ నిత్య జీవముకి మరణించిన తిరిగి నిత్య జీవానికి వెళ్లే వారిగా చేస్తున్నారు. దానికి మూలము మరి కుమారుడైన క్రీస్తు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ఆ నిత్య జీవమైన కుమారుడైన క్రీస్తును పొందుకోవటానికి, ఆ నిత్య జీవములో నిరంతరము జీవించుకుని వెళ్ళటానికి, బ్రతికినా చనిపోయిన నిత్య జీవానికి వారసులుగా కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.